హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మైనింగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈరోజు క్లాస్లో మనం ఆర్టికల్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. చాలామంది కూడా ఆర్టికల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏ ఆర్టికల్ యూజ్ చేయాలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దాదాపుగా ఈరోజు క్లాస్లో అయితే మీకు ఆ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. సో డెఫినెట్గా వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. మన స్టైల్లో మన క్లాస్లో అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మీరు ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ అని రెండు రకాలుగా ఉన్నాయి, అవునా? అంటే ఏంటి సార్ డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటంటే, డెఫినెట్ ఆర్టికల్ అంటే డెఫినెట్గా ఒక పర్టికులర్ ఒక పదానికి అంటే ఏదంటే ఒక వాక్యానికి సంబంధించి ఒక పర్టికులర్ వర్డ్ని మనం స్పెసిఫై చేస్తూ కనుక మనం మాట్లాడాలంటే మాత్రం అప్పుడు దాని ముందు మనం ది అనేది ప్లేస్ చేయాలి, అవునా? అంటే దానికంటూ ఒక గుర్తింపు ఉందని, లేదంటే దానికంటూ ఒక స్పెసిఫికేషన్ ఉందని దాన్ని ఒక స్పెసిఫై చేస్తూ, లేదంటే దానికి ఒక రెస్పెక్ట్ ఇస్తూ మనం పర్టికులర్గా అంటే ఏదైతే ఉందో అది అని మనం దాని గురించి మాట్లాడడానికి మనం ది యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని డెఫినెట్గా, సో దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు, రైట్? ఇక ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి, పర్టికులర్ డెఫినేషన్ అంటూ దానికి ఏముండదు. సో దేన్నైనా సరే ఒక దాని గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాము, రైట్? ఇప్పుడు ఎప్పుడు యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, సో క్లియర్ అయితే చేసేస్తాను. సో ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనకు తెలిసిందే, ఇంగ్లీష్లో మనకి టోటల్గా 26 లెటర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కూడా చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్ నుంచి మన అందరికీ తెలుసు, మనం నేర్చుకున్నాము AEIOU. సో వీటినే ఓవెల్స్ అంటారు అని నేర్చుకున్నాము. ఇక ఇవి కాకుండా రిమైనింగ్ 25 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాన్సనెంట్స్ అంటామని నేర్చుకున్నాం. అంటే తెలుగులో ఏంటి, ఓవెల్స్ అంటే మరి ఏదో కాదండి, వాటిని అచ్చులు అంటారు అనమాట. వీటిని అచ్చులు అంటారు, రిమైనింగ్ అన్నీ కూడా హల్లులు, అంతే కదా. అచ్చుకున్న ఒక ప్రాముఖ్యత ఏంటో తెలుసా? మీరు ఏ కాన్సనెంట్ అయినా సరే, ఏ సౌండింగ్ అయినా సరే అచ్చులో పోసారనుకో, అది ఆటోమేటిక్గా ఒక సౌండింగ్ అనేది ఏదైతే మనం ముందు కాన్సనెంట్ని మనం చెప్తున్నామో, ఏదైతే ఒక సౌండింగ్ని మనం అంటున్నామో ఆ సౌండింగ్తో అయితే ఆ వర్డ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. అంటే నేను కింద చెప్తాను, క్లియర్గా చూడండి. ఇప్పుడు వోవెల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, కేవలము ఆ పదాల్లోని ఈ వోవెల్ అక్షరాలు మాత్రమే ఉండడమే కాదు, ఒకవేళ వేరే అక్షరాలు ఉన్నా సరే సౌండ్ మాత్రం, శబ్దం మాత్రం ఆ పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనకి ఈ అచ్చుల యొక్క శబ్దమే రావాలి. అచ్చులు అంటే ఏంటి తెలుసు కదా మనందరికీ, ఆ, ఈ, ఊ, ఏ, ఐ, లేదంటే ఓ, అంతే కదా, ఇవే. సో ఈ, ఐ, ఓ, ఊ రావాలి, అంతేగాని యూ కాదు. ఊ అంటే ఈ తర్వాత ఊరా అనమాట. ఈ సౌండింగ్ వస్తూ వేరే ఏ పదాల్లోనైనా సరే కాన్సనెంట్ ఉన్నా, అంటే స్టార్టింగ్ అయితే కాన్సనెంట్తో మొదలవుతూ ఉన్నా సరే, అంటే ఈ అక్షరాలు కాకుండా వేరే అక్షరాలతో మొదలైన పదాలకి కూడా సౌండింగ్ మాత్రం ఈ సౌండింగే వస్తే అప్పుడు వాటికి కూడా మనం ఆర్టికల్ యాన్ యూజ్ చేయాలి, రైట్? అంటే పదాల్లో మోస్ట్లీ మేజర్లీ ఈ ఓవెల్స్ ఉన్న పదాలకి ఈ సౌండింగే వస్తుంది కాబట్టి వాటి ముందు యాన్ యూజ్ చేస్తాము. ఇక రిమైనింగ్ వర్డ్స్లో కూడా వేరే అక్షరాలు వచ్చినప్పటికీ కూడా, అంటే కాన్సనెంట్స్ వచ్చినప్పటికీ కూడా సౌండింగ్ మాత్రము అంటే ఏదైతే శబ్దాలు ఉన్నాయో ఈ శబ్దాలకు సంబంధించి వస్తే వాటికి ముందు కూడా మనం యాన్ అనేది యూజ్ చేస్తాం. అంతే, అక్షరమే కాదు, ఇక్కడ అక్షరం కన్నా ఇంపార్టెంట్ శబ్దం, సౌండ్ అనేది మనకి ఈ, ఏ, ఐ, ఓ, ఊ రావాలన్నమాట, రైట్? అంతే, ఇంకంతేనండి. ఇక ఇంతకన్నా చెప్పడానికి ఇంకేం లేదు. సో అదే మనకి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే, దాంట్లో కూడా అనేది యాన్ అనేది. సో యాన్ యూజ్ చేసే సందర్భాల్లో యాన్ యూజ్ చేస్తాము, ఇక రిమైనింగ్ అన్ని సందర్భాల్లో కూడా మనం అనేది యూజ్ చేస్తాం. అంటే అట్లా రాకూడదు, రైట్? ఇప్పుడు చూద్దాం, కొన్ని వాక్యాలు అయితే తీసుకున్నాను, అవి చూద్దాం. చూడండి, ఇక్కడ యాపిల్ ఉంది అన్న, ఆపిల్ అంటే మనం ఇక్కడ అంటున్నాను కాబట్టి మనం యాన్ అనేది యూజ్ చేయాలి. చాలామంది కూడా యాపిల్ యాపిల్ అంటారు, కాదండి, అనాలి, ఆపిల్. అప్పుడు మాత్రమే మనకి సౌండింగ్ కూడా ఎలా వచ్చింది, ఓవెల్ సౌండే వచ్చింది, ఆపిల్. కాబట్టి యాన్ యూజ్ చేస్తాము, అన్ యాపిల్. చక్కగా సౌండింగ్ కూడా ఎటువంటి డిఫికల్టీ లేకుండా వచ్చేసింది. అలాగే ఎగ్, సో ఇక్కడ కూడా మనం అంటున్నాం కాబట్టి యాన్ యూజ్ చేస్తాం, అన్ ఎగ్. అలాగే ఇంక్ స్టాండ్, అన్ ఇంక్ స్టాండ్. ఓల్డ్ మ్యాన్, వచ్చింది, సో అన్ ఓల్డ్ మ్యాన్, యాన్ వచ్చేస్తుంది. అలాగే అంబ్రెల్లా, వచ్చింది కాబట్టి అన్ అంబ్రెల్లా. ఇక్కడ కూడా ఆర్టికల్ యాన్ వచ్చింది. అట్లాగే
ఐలాండ్, ఇక్కడ కూడా ఐ వచ్చింది కదా, కాబట్టి ఐ ముందు మనం యాన్ అనేది యూజ్ చేయాలి. అలాగే ఇండియన్, ఈ వచ్చింది, సో అన్ ఇండియన్. అమెరికన్, అన్ అమెరికన్. ఇంట్రెస్టింగ్ స్టోరీ, అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆర్, ఇక్కడ చూడండి అక్షరం ఏమొచ్చింది మనకి, హెచ్ వచ్చింది. హెచ్ అంటే ఏంటిది, కాన్సనెంట్ కదా, ఇది ఓవెల్ అయితే కాదు, కానీ దీని ముందు కూడా మనం ఏఎన్ యాన్ యూజ్ చేయాలి. అండ్ ఆర్ అంటున్నా. ఎందుకు సార్ మరి కాన్సనెంట్ వచ్చినప్పుడు కూడా మీరు ఏఎన్ యాన్ పెడుతున్నారు అంటే సౌండింగ్ ఇంపార్టెంట్ చెప్పానండి. అంటే సౌండింగ్ అనేది మీకు హెచ్ఓయుఆర్ అంటే మనం ఏమంటాం, దీన్ని హవర్ అనకూడదు. చాలామంది రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తారు హవర్ అని. హ అనేది రాదు, వా అనేది రాదు, ఏమొస్తుంది, ఇది ఆర్ అంటారు అనమాట. ఆర్, కాబట్టి ఆ వచ్చింది కాబట్టి ఎన్ ఆర్. అలాగే ఆనర్, ఇట్స్ మై ఆనర్ సార్, లేదా ఇట్స్ అన్ ఆనర్. ఇక్కడ ఏఎన్ యాన్ అనేది యూజ్ చేసి ఎన్ ఆనర్ అని అనాలి, ఆ వచ్చింది కాబట్టి. అలాగే ఎనైర్ అంటే ఒక వారసుడు, ఎనైర్. ఇక్కడ కూడా అంతే, హెచ్ఈఐఆర్లో హ అనేది రాదు, ఆ అనేది అంటే ఏ అనేది వస్తుంది, కాబట్టి ఎనైర్. ఇక్కడ కూడా మనం ఏఎన్ యానే యూజ్ చేయాలి. రైట్, ఈ విధంగా కేవలం అక్షరమే కాదు, ఈవెన్ సౌండింగ్ కూడా మనకి అచ్చులు సౌండింగ్ అనేది వస్తే మాత్రం అటువంటి వాటన్నిటికీ కూడా కళ్ళు మూసుకొని మీరు ఏఎన్ యాన్ అనేది యూజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినవైనా చెప్పనివైనా ఏవైనా సరే కాన్సెప్ట్ అయితే మీరు నేర్చుకోండి, ఆటోమేటిక్గా మీకైతే కరెక్ట్గా అక్కడ మీరు ఆ టైంలో ప్రొనౌన్స్ చేయగలరు. ఇక తర్వాత ఇంకా రిమైనింగ్ పదాలన్నిటి ముందు కూడా మనం ఏం చెప్తాము, యాన్ అనేది చెప్తాము. అంటే మ్యాంగో, సో అ మ్యాంగో. బాయ్, అ బాయ్. టేబుల్, అ టేబుల్. అ మ్యాన్, అ కార్. అ బ్యూటిఫుల్ ఫ్లవర్. 1000 రూపీస్ నోట్. అట్లాగే ఇక్కడ నోట్. అట్లాగే ఆ యూనివర్సిటీ. ఇక్కడ చూడండి ఈ పదాల్లో మనకి స్టార్టింగ్ ఏ లెటర్ ఉంది, ఇక్కడ యు ఉంది. యు అంటే ఏంటిది, ఓవెల్, అవునా సార్? మరి ఓవెల్ వచ్చింది కదా, మరి ఈ ఓవెల్ వస్తే దీని ముందు మనం ఏఎన్ యాన్ యూజ్ చేయాలా అని అడుగుతారు మీరు. కానీ ఏం చెప్పాను నేను, సౌండింగ్ కూడా మనకి ఏం రావాలి, శబ్దమే రావాలి కదా, అంటే అచ్చుల యొక్క శబ్దాలే సౌండ్ రావాలి. ఇక్కడ చూస్తే ఇది ఏంటిది, యూనివర్సిటీ. అంటే యా రాలావాలో యు, యా అంటున్నా అంటే హల్లు కదా, సో ఇక్కడ శబ్దం వచ్చేసి మనకి అటువంటి హల్లు శబ్దం వచ్చింది కాబట్టి యు అనేది వచ్చింది, యా వచ్చింది, కాబట్టి ఇక్కడ మనం ఏనే పెట్టాలి, ఏ యూనివర్సిటీ. ఇది కూడా అంతే, ఆ యూస్ఫుల్ బుక్. ఇక్కడ నేను ఏని ఆ అని పలుకుతూ ఉంటాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆ యూస్ఫుల్ బుక్. అట్లాగే ఇక్కడ ఆ 1 రూపీ నోట్, లేదంటే ఏ 1 రూపీ నోట్. అట్లాగే ఏ 1 ఐడ్ మ్యాన్. ఓకేనా, వీటన్నిటి ముందు కూడా మనం ఇక్కడ చూడండి ఓ ఉంది కదా, అంటే మరి సౌండింగ్ ఎలా వచ్చింది మనకి, ఓఎన్ఈ 1 అవుతుంది కదా, వా వా అంటే హల్లుల్లో యా రా లా వా వా వచ్చింది. సో హల్లు శబ్దం వస్తేనే మనకి అక్కడితో అయిపోయినట్టే. సో మనకి ఆర్టికల్ అనేది ఏనే వస్తుంది, యాన్ అనేది రాదు. నెక్స్ట్ అలాగే ఆ 1 ఐడ్ మ్యాన్, లేదంటే ఏ 1 ఐడ్ మ్యాన్ అని మీరు చెప్తారు. రైట్, సో ఈ విధంగా మనం ఏ అనేది యూజ్ చేస్తాము. ఒకటి కాన్సనెంట్ మొత్తం మొదలైన, రెండవది ఈవెన్ అది ఓవెల్తో మొదలైనా సరే సౌండింగ్ మాత్రము కాన్సనెంట్ సౌండింగ్ వస్తే మాత్రం, అంటే హల్లు శబ్దం వస్తే మాత్రం మనం ఏ అనేది యూజ్ చేయాలి. ఇక అలాగే వ్యాధులు ఉన్నాయి కదా, ఏ వ్యాధి అయినా సరే ఈ ఒక్క పదమే, ఈ 4 పదాలే కాదండి, మీకు ఏ వ్యాధి పెట్టుకున్నా వాటి ముందు మనం ఖచ్చితంగా ఏనే యూజ్ చేస్తామంటే అ ఫీవర్, అ కాఫ్, అ హెడేక్, ఈ విధంగా. ఇంకా ఫ్రేజెస్ అంటే ఏముంది, గ్లాస్ ఆఫ్ వాటర్, లేదంటే పీస్ ఆఫ్ పేపర్, స్లైస్ ఆఫ్ బ్రెడ్, లేదంటే లీటర్ ఆఫ్ వాటర్, వీటి ముందు కూడా మనం యాన్ యూజ్ చేయకూడదు, ఏనే యూజ్ చేయాలి. సో కన్ఫ్యూజింగ్ ఏం లేదు, మీ కాన్సనెంట్తోనే మొదలైంది కాబట్టి ఇక మీరు వెంటనే దాన్ని కూడా ఐడెంటిఫై చేయగలరు. సో ఆ గ్లాస్ ఆఫ్ వాటర్, ఆ పీస్ ఆఫ్ పేపర్, ఆ స్లైస్ ఆఫ్ బ్రెడ్, ఆ లీటర్ ఆఫ్ వాటర్ అని చెప్పొచ్చు. ఇక కదా డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి సార్, టీహెచ్ఈడి ఎప్పుడు యూజ్ చేయాలి అంటే డెఫినెట్గా ఇక దానికంటూ ఒక స్పెసిఫికేషన్ ఉంటూ ఒక విశిష్టత, ఒక ప్రాముఖ్యత, దానికంటూ ఒక గుర్తింపు అనేది ఉంటే మాత్రం, అలాగే ఒక వాక్యం ఉంది, లేదంటే ఒక ప్యాసేజ్ ఉంది, ఆ ప్యాసేజ్లో పర్టికులర్గా దాని గురించి మనం మాట్లాడుతున్నాము, ఏదైతే ఉందో అది, అంటే ఏదైతే బాలుడు ఉన్నాడో ఆ బాలుడు, లేదంటే ఏదైతే కారు ఉందో ఆ కారు అని మన మధ్యలో కూడా మనం మాట్లాడుతూ ఉండేటప్పుడు కూడా దాని ముందు మనం టీహెచ్ఈడి పెట్టాలి. ఎందుకంటే డెఫినెట్గా మనం దాని గురించే మాట్లాడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ప్యాసేజ్ రాయమన్నాను కారు గురించి, అప్పుడు మీరు ప్యాసేజ్ రాసేటప్పుడు ఫస్ట్ హెడ్డింగ్ ఏం పెడతారు, కార్ అంటారా, ది కార్ అంటారా, ది కార్ అని పెట్టాలి. ఎందుకంటే కారు గురించే మనం మాట్లాడుతున్నాము. సో స్పెసిఫిక్గా డెఫినెట్గా మనం ఆ కార్ని మనం ఉద్దేశించి మనం మిగతాదంతా ఫామ్ చేస్తాం కాబట్టి ది కార్ అని చెప్పి, మనం వాక్యంలో కూడా ఎక్కడైనా సరే ఆ కారు గురించి స్పెసిఫిక్గా మనం ఆ సందర్భం వచ్చినప్పుడు రాసేటప్పుడు కూడా టీహెచ్ఈడి అనేది పెట్టండి మీరు. రైట్, అందుకనే ది బాయ్, ది బాయ్స్, అలాగే ద డే, అలాగే
ద డేస్, అలాగే ద కార్, ద కార్స్, ఈ విధంగా మనం చెప్తాము. అలాగే ఎర్త్, సో ఎర్త్ అంటే ఒక్కటే ఉంది అంతే కదా, సో ఒక్కటే భూమి, సో కాబట్టి దానికి ఒక గుర్తింపు ఉంది, సో ది ఎర్త్ అంటాం. అట్లాగే మన ఏంటి ద సీ, ద అంటున్నాం, అలాగే ద స్కై, ద అంటున్నాం, అలాగే ద స్టార్స్. ఇక్కడ కూడా మనం పర్టికులర్గా స్పెసిఫిక్గా స్టార్స్ అంటే ఏంటి మనకి ఉన్నవి అవే కదా, సో వాటి ముందు కూడా మనం టీహెచ్ ది అనేది పెట్టాం. అట్లాగే తాజ్మహల్ ఉన్నది ఒక్కటే, సో ద తాజ్మహల్. అలాగే అట్లాంటిక్, సో ఇది ఒక మహాసముద్రం ఉన్నది అదే కాబట్టి ది అట్లాంటిక్. అలాగే బైబిల్, సో ఉన్నది ఒక్కటే కాబట్టి ద బైబిల్. అలాగే ద రామాయణ. సో ఇట్లాగా మనం ఏదైనా సరే ప్రత్యేక గుర్తింపు, స్థానము, స్థాయి ఉన్నప్పుడు ఆ పదాల ముందన్నిటికీ కూడా మనం టీహెచ్ఈడి అనేది పెట్టాలి. ఇక చూడండి యూఎస్ఏ అంటే ఉన్నది ఒకటే కదా, సో ద యూఎస్ఏ. అలాగే ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇట్లాగ మనం టీహెచ్ఈడి అనేది ప్లేస్ చేసాం. అలాగే చూడండి గోల్కొండ ఎక్స్ప్రెస్ ఉన్నది ఒక్కటే కాబట్టి ద గోల్కొండ ఎక్స్ప్రెస్. అంతే కదా, దానికి ఒక్కటే ఉన్నప్పుడు దానికి ఒక ప్రత్యేకత, దానికి ఒక విశిష్టత అనేది ఉంటుంది కదా, కాబట్టి ద తిరుమల ఎక్స్ప్రెస్, సో ఉన్నది ఒక్కటే కాబట్టి టీహెచ్ఈడి అనేది ప్లేస్ చేసాము. రైట్. అలాగే ఇంకొక విషయం గుర్తుంచుకోండి సార్, మీరు పలికేటప్పుడు కొన్నిటికేమో ద అంటున్నారు, కొన్నిటికేమో ది అంటున్నారు, మరి ఏం సార్ మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే వొవెల్ సౌండింగ్ వచ్చే పదాలు ఏమున్నా సరే, పదాలు అయి ఉండొచ్చు, లేదంటే ఆ వొవెల్కి సంబంధించిన వర్డ్స్ అయి ఉండొచ్చు, వాటి ముందు మీరు ఖచ్చితంగా టీహెచ్ఈని వస్తే దాన్ని ది అని పలకాలి, అవునా? అలా కాకుండా ఇక రిమైనింగ్ కాన్సనెంట్ సౌండింగ్స్తో కానీ కాన్సనెంట్స్తో కానీ వచ్చే పదాలన్నిటి ముందు కూడా మనం టీహెచ్ఈ ద అని పలుకుతాము. రైట్. ఇక్కడ యుఎస్ఏ ఉంది అంటే నేను ఏం యు అంటున్నా కదా, అంటే యా కాబట్టి అది హల్లు. హల్లు శబ్దం వచ్చినప్పుడు ఏం పలకాలి మనం, ఖచ్చితంగా ద అనే పలకొచ్చు, అంతే కదా. ద యుఎస్ఏ, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. అట్లాగే బైబిల్, బా అది ఒక హల్లు శబ్దం కాబట్టి ద బైబిల్ అంటారు. తాజ్మహల్ ఇది ఒక కాన్సనెంట్ అంటే హల్లు కాబట్టి ద తాజ్మహల్ అంటారు. ఇక్కడ అట్లాంటిక్ అంటున్నాము అంటే ఏ అట్లాంటిక్, ఇక్కడ ఆ సౌండ్ వచ్చింది కాబట్టి ది అట్లాంటిక్ అనాలి. రైట్. అట్లాగే ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ, ఇక రిమైనింగ్ అర్త్, సో ది అర్త్ అనాలి, ఎందుకంటే ఇక్కడ ఈ అనేది వచ్చిందంటే ఇది ఒక వొవెలింగ్ సౌండ్ కాబట్టి మనం ది అర్త్ అని చెప్పాలి. సో ఇట్లాగా మనం వొవెల్ సౌండింగ్స్ వచ్చినప్పుడు వాటి ముందు మనం టీహెచ్ఈ వస్తే ది అనాలి, కాన్సనెంటింగ్ సౌండ్ వస్తే వాటి ముందు మనం టీహెచ్ఈ ద అనాలి. రైట్. ఇది గైస్ క్లియర్గా అయితే మీ క్లాస్ అయితే ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇది జస్ట్ ఒక బేసిక్ క్లాస్లో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఫస్ట్ అయితే మీకు రావాలి, ఎందుకంటే మనం అడ్వాన్స్డ్ సెషన్స్లోకి అయితే వెళ్ళబోతూ ఉన్నాము. మీరు ఏమైనా డౌట్స్ అడిగితే వాటి మీద ఇంకా అడ్వాన్స్ క్లాస్ కూడా ఒకటైతే డెలివర్ చేస్తాను అడ్వాన్స్డ్ సెషన్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.